హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. గమ్ముతో అయితే జాయిన్ చేసేసానండి. లైనింగ్ అంతా కూడా నేను అర్జెంట్ ఉన్నప్పుడు ఏంటంటే నైట్ టైం కూర్చునేసి ఇలా గమ్ముతో జాయిన్ చేసేసుకుంటాను అనమాట. జాయిన్ చేసేసి ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకుంటాను. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కూడా నేను ఎలాగా గమ్ముతో జాయిన్ చేసుకోవాలనేది. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అదే మార్కింగ్ దగ్గర ఇక్కడ నేనైతే డాట్స్ వేసేస్తున్నాను. కానీ చాలా నీట్గా ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. గమ్ముతో ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. మనం మామూలుగా జాయిన్ చేసింది ఇంతన్నా ముడత వస్తుంది, కానీ గమ్ముతో జాయిన్ చేస్తే అస్సలు ఇంత ముడత కూడా రాదనమాట. ఇప్పుడు ఈ రెండు వేసుకున్నాం కదండి, మనం మార్కింగ్ ఉందని అలాగే వేసేయద్దు. మళ్ళీ పెద్ద డాట్ ఎదురుగా ఇలా పట్టుకొని మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఉండేటట్టు చూసుకొని అప్పుడు మాత్రమే ఈ చంక డాట్ అనేది వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసినప్పుడు స్ట్రైట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం పెద్ద డాట్ వేసిన తర్వాత మాత్రమే చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇలా అయితే మనకి డాట్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదండి, దాన్ని పైన పెట్టుకున్నాను. ఇక్కడ సింగిల్ లైనింగ్ వచ్చేసి కింద అయితే పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోండి. పెద్ద డాట్ వచ్చేసి లోపలికి కొంచెం మడత పెట్టుకోండి. దాని మీద కుట్టు పడితే ఏమవుతుందంటే ఇలా పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అందుకనేసి కొంచెం లోపలికి పెట్టేసుకొని ఇక్కడ కుట్టు అయితే వేసేస్తున్నానండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకా పైన వేయట్లేదు కాబట్టి రెండు కుట్లు కూడా నేను లోపలే వేసేసుకున్నాను. లోపల వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజ్కి ఇచ్చిన బ్లౌజు చూసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని కింద మార్క్ చేసుకున్నాను. అదంతా కూడా మనం లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ కూడా సైడ్ కూడా 4వ డాట్ లేదు కాబట్టి కరెక్ట్గా ఎంత ఉందో కొలుసుకొని మార్క్ చేసేసుకున్నాను. అదే 4వ డాట్ వేసుకునేటట్టయితే కొంచెం కిందకే మనకి డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట. ఇంక ఇలా లోపలికి పెట్టేసుకొని స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. చూస్తున్నారుగా, రెండు కూడా ఇదే విధంగా మనం రెడీ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి అయితే వేసేస్తున్నానండి. వీళ్ళకి రైట్ సైడ్ ఉన్నాయి ఉక్సులు. వాళ్ళ బ్లౌజ్కి ఎట్లా ఉన్నాయో చూసుకొని ఇక్కడ చిన్న కుచ్చు పెట్టుకోండి. మనం డాట్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక కుచ్చు పెట్టుకొని లోపలికి మంచిగా నీట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇలా కుచ్చు పెట్టడం వల్ల కింద ఎక్స్ట్రా ఉంచుకున్నాను కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పైన ఒక కుట్టు వేసేసుకోండి. ఉక్స్ పట్టి అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేసుకుందాం. కాజా పట్టి వచ్చేసి మనం నెక్ దగ్గర తీసుకున్నాం కదండి, అదే పీస్ని ఇక్కడ వేసేస్తున్నాను. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కుట్టేసుకుంటా. ఉక్స్ పట్టీకి ఇంతే, కాజా పట్టీకి కూడా ఇంతే. కింద ఎక్స్ట్రా ఉంచుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపలికి. ఇది ఫోల్డింగ్ మీద ఉందండి. లైనింగ్ వచ్చేసి మనకేంటంటే మెయిన్ క్లాత్ కూడా పెట్టాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ లేదు, బ్లౌజ్ తక్కువ వచ్చింది కదండి, అందుకనేసి లైనింగ్ తోటి వేసేస్తున్నాను. అయినా ఇలా లైనింగ్తోనే బాగుంటుందండి. అదే మెయిన్ క్లాత్ అనుకో, అవి ఉక్సులు పెట్టంగా కొన్ని రోజులకి ఇట్లా క్లాత్ అనేది పెగిలిపోతుంటుంది అనమాట. అందుకనేసి ఇలా లైనింగే బెటర్ నన్ను అడిగితే. కొన్ని వాటికి, కొన్ని మంచి క్లాత్లకి వేసుకోవచ్చు మెయిన్ క్లాత్. ఇక్కడ వచ్చేసి నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేద్దాం. ఇక్కడ కొంచెం పైకి ఉంది కదా, రౌండ్ చేసేస్తున్నాను. ఇలా కొంచెం ఉక్సులు పట్టి సైడే కొద్దిగా పైకి వస్తుంది అనమాట, కాజా పట్టీకి రాదు. ఇట్లా మళ్ళీ ఒకసారి రెండు కూడా చెక్ చేసుకోండి. కాజా పట్టీ పైన ఉక్సు పట్టి పెట్టి చెక్ చేసుకోండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్టు మనం కుట్టేసుకున్నాం కదండి, చాలా నీట్గా అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్టు స్టిచ్ చేద్దాము. దీనికి కూడా నేను గమ్ము పెట్టి జాయిన్ చేస్తానండి, మెయిన్ క్లాత్ అలానే లైనింగ్కి.
ఇక్కడ వచ్చేసి డాట్స్ వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, దాని ప్రకారం ఇక్కడ 4 ఇంచెస్ హైట్ వేస్తున్నాను. ఇటు స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ రివర్స్లో ఇంకో కుట్టేసేసేయండి. డబుల్ వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నడుం పట్టి వేసేస్తున్నాను. ఇక్కడైతే వెనక పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చేతులు కూడా నేను అయితే ఇక్కడ ముక్కలు తగ్గినాయి కదండి మనకి చంకలోప్పుడు, ఆ ముక్కలు వేసేసుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్ కూడా పైన జాయిన్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎమింగ్ కోసం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదండి, దాన్ని అయితే మలిచేసి ఒక కుట్టు వేసేసాను. ఇక్కడ ఆల్రెడీ బార్డర్ వచ్చింది, మనం తిప్పేయచ్చు, కానీ ఇంకా ఎమింగ్ కావాలన్నారని ఎమింగ్ కోసం పెట్టాను అనమాట నేను. ఇప్పుడు 2 చేతులు ఇలా వేసేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచమన్నారు కదా కస్టమర్, 1 ఇంచ్ ఉంచేసుకొని బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా హ్యాండ్ ఎప్పుడు కూడా వెనక సైడ్ నుంచి కొలుచుకోండి, ఫ్రంట్ కొలకుండా. ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉందన్నమాట, ఎందుకంటే మనం 1 ఇంచ్ మడవలేదు కదా, కొంచెం తక్కువ మలిచినట్టున్నాం, అందుకే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రా వచ్చింది తీసేస్తున్నాను. ఇట్లా లైన్ చేసేసుకొని ఇక్కడ భుజం పైన సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. చిన్న చిన్న ఘాటు పెట్టేసుకొని ఫస్ట్లో ఎందుకు తీయలేదంటే నేను ఇలా వస్తాయి కదండి, ఇది కొంగు సైడ్కి వేసేద్దాం అన్నట్టుగా నేను ముందే కట్ చేయను అనమాట లోతు. ఎప్పుడైనా కానీ కుట్టేటప్పుడు ఇట్లా తీసుకుంటా. ఇక్కడ పైన భుజం దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఈ చంక లోపలికి వచ్చేసరికి కుట్టు వస్తుంది కదా, అక్కడ వరకు అంతే. లోతు అయితే తీసేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి జాయిన్ చేసేసుకోండి దీన్ని, ఎందుకంటే కట్ చేసాం కదా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి వెనుక పార్టు అలానే ముందు భాగం వేసేసుకొని భుజాలు జాయిన్ చేసుకొని ఇంకా చేతులు జాయిన్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టే. భుజాల మీద డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి, అలానే చేతుల చుట్టూ అతికేటప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ లోతు వచ్చేసి ఫ్రంట్ సైడ్కి రావాలండి. ఇట్లా భుజం పైన పెట్టేసుకొని ఇలా కొలిసేసుకొని ఇక్కడి నుంచి కుట్టేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి మెడకి పైపింగ్ వేద్దామనేసి ఇక్కడ క్రాస్ పీస్లు అయితే తీసుకొని జాయిన్ చేస్తున్నానండి. క్రాస్ పీస్లే తీసుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా పింక్ కలర్ వచ్చిందనమాట, అందుకనేసి పింక్ కలర్తో వేస్తున్నాను. చివరన ఒక 1/2 ఇంచ్ మడిచేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ ఏం పెట్టట్లేదండి, నార్మల్గా వేస్తున్నాను పైపింగ్. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మెడ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే పట్టుకుంటున్నానండి. మరి 1/2 ఇంచ్ అయితే ఇంకా బ్రాడ్ అయిపోద్ది, అందుకనేసి 1/2 ఇంచ్ పట్టుకుంటున్నాను. చుట్టూ కూడా మనం కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చుట్టూ కూడా ఇలా
కత్తెరతోటి చిన్న చిన్నగా కటింగ్ పెట్టేసేయండి. కుట్టు మీదకి వెళ్ళొద్దు. కుట్టు మీదకి వెళ్ళారంటే మళ్ళీ విడిపోద్ది. ఇక్కడ వచ్చేసి ఇలా లోపలికి మలిచేసి ఇంకా ఎంత లావు కావాలో పైపింగ్ అంత లావు, సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు, లావు కావాలంటే లావు వేసుకో. ఇక్కడ వచ్చేసి నేను సన్నగా వేస్తున్నానండి. ఇది వచ్చేసి మన నాడ ఎలాగైతే కుడతామో అలాగైతే కుడుతున్నానండి. ఇది వచ్చేసి చేతులకు అన్నమాట. చేతులకు ఆల్రెడీ మనం ఎమ్మింగ్కి మడిచేసాం కదా, ఇంక లోపల నుంచి పెట్టేసి స్టిచ్ చేసేద్దాం. గోట్లానే ఎట్లా పెట్టాలనేది చూపిస్తాను. ఇట్లా రెడీ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి లోపల నుంచి పెట్టేసి కొంచెం బయటికి పైపింగ్ ఎలాగైతే సన్నగా వేసుకుంటామో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి పెట్టేసి ఈ చివరికి కుట్టు వేసేసుకోవడమే. చూస్తున్నారుగా పైపింగ్ అయితే సన్నగా వచ్చేసింది. లోపల ఇంక మనం కుట్టు మిషన్ కుట్టు అన్న వేసేసుకోవచ్చు, అదే ఎమ్మింగ్ అన్న చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే పైపింగ్లు అయిపోయినాయి కదండి. ఇప్పుడు వెనుక పార్ట్ని మధ్యలో మడత పెట్టుకొని సైజుకి ఇచ్చిన బ్లౌజు నడుము చూసుకోండి, లూజ్ ఎంతవరకు ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ బ్లౌజు ఎంత లూజ్ అయితే ఉంటుందో నడుము చుట్టూ ఇక్కడ కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ బ్లౌజ్ అనేది లూజ్ అయింది అని టైట్ అయిందని రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కొలుసుకుంటే. అలానే చేతి చుట్టూ వెడల్పు ఇక్కడ రీఫ్లాగ్ వేసుకోవాలి స్టార్టింగ్లో. ఇక్కడ వచ్చేసి ఇట్లా హ్యాండ్ని పెట్టేసుకొని చంక దగ్గర వెడల్పు ఈ కుట్టు వచ్చేసి స్ట్రెయిట్గా వచ్చేయాలి. ఈ చంక ఖర్చులు ఉన్నాయి కదండి, పైకి పెట్టేసుకోండి. ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ కూడా రీఫ్లాగ్ వేసుకోవాలి. స్ట్రెయిట్గా ఉండాలన్నమాట కుట్టు ఎప్పుడైనా కానీ. ఇటు సైడ్ కూడా సేమ్ పైకి పెట్టేసుకోండి. ఇట్లా అటొక్కుట్టు ఇటొక్కుట్టు స్ట్రెయిట్గా వేసేసుకున్న తర్వాత దీని పక్క నుంచి ఒక పావించి గ్యాప్లో 3 కానీ 4 కానీ వేసుకోవచ్చు అనమాట కుట్లు, మన ఇష్టం. కొంతమంది ఎక్కువ అడుగుతారు, ఖర్చు ఎక్కువ పెట్టమంటారు కదా. మళ్ళీ ఈ చివర మన లైనింగు అలాగే మెయిన్ క్లాత్లు 4 పర్లు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా సపరేట్ అవ్వకుండా ఒక కుట్టు అయితే వేసేస్తాను. ఇదిగోండి అటు ఇటు కుట్లు వేసేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా మనం లైను ఎక్స్ట్రా ఉంటాయి కదా పీస్ కట్ చేసేసుకోండి. ఖర్చులు ఎంత కావాలో అంత ఉంచుకొని ఇక్కడైతే మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి రౌండ్ చక్కగా వచ్చేసింది వెనకాల ముందు అంతా కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.